చాలా సంతోషం. దేవుడు మనకు మంచి గొప్ప సమయం ఇచ్చినాడు. ఈ సమయాన్ని బట్టి మనం ఆయనకు వేలాది వందనాలు చెప్పుకుందాము. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం మనకు నిజంగా రాదు. ఇంతకీ ఈ సమయము ఇప్పుడు ఇంతమందిని చూస్తుంటే యాక్చువల్లీ చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచి మనం వచ్చి అందరం ఇక్కడ కలిసి ఆయన స్తుతి మహిమ మనం చేస్తున్నామంటే చాలా గొప్ప మాట. అందుకని ఇప్పుడు సార్ చదివించిన మాట ఒకళ్ళు చూసుకున్న మాట అయితే అదే ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కింద మనం చూసుకున్న మాట అయితే చూద్దాం. చూడండి, ఆ మాట చదువుకుందాం ఒకరా. రెండోది కూడా చదువమ్మా. అదే రెండు. చాలమ్మ చాలు, రెండు దగ్గర ప్రార్థించుకుందాము. ప్రార్థన. ప్రేమ గల మా నాయన పరలోకమ్మ తండ్రి, ప్రభువా గడిచిన ప్రభా రాత్రి నుంచి ప్రభా ఈ ఉదయకాలం వరకు ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభా మా సంఘమంతా ప్రభా ఒకసారి మళ్ళీ కూడి ప్రభా నీ స్థుతి మహిమ ప్రభా ఈరోజు ప్రభా నీ పుట్టిన దినంగా ప్రభా మేమందరం కూడుకొని ఇక్కడ నీ స్థుతి మహిమ చేస్తున్నందుకు వేలాది వందనాలు నాయన. తండ్రి నాయన కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుగా దీవించు ప్రభా. రాన్న వాళ్ళను ప్రభా తొందరగా రప్పించి ప్రభా నీ పరిశుద్ధ నామంకు స్థుతి మహిమ చేసే భాగ్యం దీవించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి నాయన ఇప్పటి వరకు ప్రభా పాటల ద్వారాగా నీ పరిశుద్ధ వాక్యం ద్వారాగా నీ పరిశుద్ధ మాటల ద్వారాగా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుగా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదే ప్రకారంగా ప్రభా ఇప్పుడు చెప్పే మాటలు ప్రభా నేను ప్రభా మంచిగా చెప్పేటట్టు ప్రభా వినేలకు మంచి ధైర్యం ఇచ్చేటట్టు దీవించమని మా ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. तो परमेश्वर के प्रियजनों, यहाँ पर अगर हम लोग एक बात देखते हैं तो परमेश्वर का वचन देखिए इब्री के पत्रिका में पहला अध्याय अगर हम लोग पहला वचन से लेकर दूसरा वचन तक देखते हैं तो यहाँ पर लिखते हैं पूर्व युग में परमेश्वर ने बाप दादाओं से थोड़ा थोड़ा करके और भांति भांति से भविष्य वक्ताओं के द्वारा बातें कर। परमेश्वर के प्रियजनों, हम लोग देख रहे हैं परमेश्वर ने हमें पूर्वजनों से मतलब हमारे जो पेदनायना थे पेदम्मा थे उन लोगों के द्वारा ही हम लोगों ने परमेश्वर ने हमसे बातें की। आज अगर हम लोग यहाँ पर इकट्ठा है तो हमारे पूर्वजनों के कारण ही यहाँ पर इकट्ठा है. మనము వాళ్ళ గురించి వాళ్ళు ఉన్న కాబట్టి వాళ్ళ ఇతనం నాటిన కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఆయన సన్నిధిలో మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. तो उस हिसाब से यहाँ पर परमेश्वर का वचन यही कह रहा है कि थोड़ा थोड़ा करके भांति भांति करके भक्तों के द्वारा बातें कर. और लिखते हैं इन अंतिम दिनों में हमसे एक पुत्र द्वारा बातें की जिसने सारी वस्तुओं का वारिस ठहराया गया और उसी के द्वारा अपने सारी सृष्टि की रचना की है. परमेश्वर के प्रियजनों, వారిస్ అంటే అంది సంతానం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన కోసం ఇక్కడ సంతానం परमेश्वर ने हमें इधर एक वारिस ठहराया गया. जो वारिस परमेश्वर ने हमें ठहराया गया. మనం చూసుకున్న మాట అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకి మనము ఇక్కడ సంఘం అంటే అంది. అసలు సంఘం అంటే అందంటే తెలిసిన సంఘం అంటే ఒక తల్లి గర్భసంచి माँ का एक कोक है वो जो हम उसमें पढ़ रहे. ఈ రోజు మన సంఘాలో ప్రతి ఒక్క బిడ్డ మనం సంఘంలో ఆ తల్లి గర్భంలో మనం పెరుగుతున్నాం. ఈ రోజు మనం చూసుకున్న మాట అయితే ఇద్దరు ఒక్కరు ముగ్గురు నలుగురు ఆరుగురు వాళ్ళందరం ఒక తల్లి గర్భం నుంచి వచ్చినాం. ఆయన తల్లి उनके मतलब कोक से हम पैदा होकर यहाँ पर हम लोग इकट्ठा है. हम लोग ये वचन को देख रहे परमेश्वर के प्रियजन. इसके लिए తల్లి గర్భాన్ని ఇప్పుడు ఏదంటే తెలిసిన ఈ సీజన్లో నేను చూసుకున్న మాట అయితే కొంతమంది అనుకుంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఒక ప్లానింగ్ వేస్తారు. ఇప్పుడు వద్దులే తర్వాత పోదాం, ఇప్పుడు వద్దులే తర్వాత మనం పిల్లలను చూసుకుందాము, 2 సంవత్సరాలు ఆగి ఒకరు డబ్బు జమ చేసుకొని లేకపోతే ఒకరు సంపాదన మనం సంపాదించుకొని తర్వాత మనం పిల్లల గురించి ప్లానింగ్ వేద్దామని అంటారు. ఇంత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్లానింగ్ అది ఏంటంటే సంసారిక్ ప్లానింగ్. ఇంత ఆత్మిక్ ప్లానింగ్ ఏంటంటే తెలిసిన మనం ఇప్పుడు నుంచే ఈ సమయం నుంచే దేవుడు మనల్ని ఈరోజు ఒకవేళ ఈరోజు ఇక్కడ నిలబడి మనం ఆయన మాటలు వింటున్నామంటే ఆయన గొప్ప భాగ్యం. అదే ప్రకారంగా ఈ సంఘంలో మనం ఎదగాలంటే పెరగాలంటే మనకు ఆ గర్భం ధరించే చాలా ప్రాముఖ్యం. ఆయన జీవితంలో మనం బతకాలి. నేను ఇవాళ ప్రార్థనకు రానులే, రేపు వచ్చే వారం ప్రార్థనకు వస్తానులే, ఈ క్రిస్మస్కి రావటం లేదే, నేను వచ్చే క్రిస్మస్కి వస్తానులే, నేను క్రిస్మస్కి రావటం లేదులే, న్యూ ఇయర్కి వస్తానులే అట్టగేనే అనుకున్న మాట అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా,
నీకు దేవుడు ఇచ్చిన ఆ గొప్ప సమయం, దేవుడిచ్చిన ఆ గర్భఫలము, దేవుడిచ్చిన ఆ గర్భఫలమును నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఈ మాట నువ్వు గమనించాలి. క్యూకి పరమేశ్వర్ का वचन ये कह रहा है, దేవుడు నీకు ఒకవేళ నీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు, దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకో. సంఘం ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది, ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకో. तल्ली गर्भम लो निको वो बीज परमेश्वर ने तुझे उस बीज को डाला है, वो बीज को तो किस तरह से पालेगा वो देखना, वो बीज को तो किस तरह से उसको मतलब बढ़ोती देगा वो देखना. సరేలే ఇతనం నాటిండ్లే, నా ఇష్టం వచ్చిన సంగతి తిరుగుతామంటే అట్ట కుదరదు. దాన్ని ఎంతో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఏమైంది అని బిడ్డలారా, నువ్వు గిన్న నీ సంఘాన్ని ఎంత బాగా చూసుకుంటావో అంతే ప్రకారంగా నిన్ను కూడా నువ్వు చూసుకుంటావు, నీ గర్భాన్ని కూడా నువ్వు చూసుకుంటావు. ఎందుకంటే నీ గర్భంని గిన నువ్వు చూసుకోకున్న మాట అయితే, నాకు ఆ ఇత్తనం వద్దని నువ్వు ఏదో ఒకటి దాన్ని ప్రయత్నం నేను చేసుకున్న మాట అయితే నువ్వు కూడా భంగమవుతావు, ప్లస్ లోపల ఉన్నది అది కూడా భంగమవుతుంది. అదే ప్రకారం ప్రేమ దేని బిడ్డలారా, ఇక్కడ వాక్యమే మనకు చెప్తుంది. परमेश्वर ने यहाँ पर यही बात लिखा है कि अंतिम दुनिया में हमसे एक पुत्र द्वारा बातें की. ఈ రోజు మనం మన కోసం మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి ఇక్కడ జన్మించడం మనం చూసుకుంటున్నాం. ఈ రోజు మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో మన ప్రభు అయిన యేసు క్రీస్తు సొంతంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం సంఘంలో ఇంతమంది పూనా నుంచి, బాలేగావ్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి అందరూ వచ్చి ఇక్కడ కూడుకొని మాట్లాడుతున్నాం అంటే ఆయన ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం. కాబట్టి ఆయన ఇచ్చిన गर्भफलम बहुमान उनका जो ये है, मतलब उनका जो आशीर्वाद है, वो आशीर्वाद के कारण हम लोग यहाँ पर परमेश्वर के सानिध्य में इकट्ठा रह के यहाँ पर उनकी बातें कर रहे हैं. इसके लिए परमेश्वर के प्रियजनों, इन बातों को हम लोग ध्यान देना बहुत जरूरी है. इसके लिए परमेश्वर का वचन यही कह रहे हैं कि हमें क्या करना चाहिए, हमें अपने आप को बचाना चाहिए. इसके लिए परमेश्वर ने आज के दिन हमारे लिए परमेश्वर ने प्रभु यीशु मसीह को नियुक्त किया है. वही हम लोग देखते हैं, वही అదే మాట మనం చూసుకున్న మాట నిన్నటి మాట లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూసుకున్న మాట అక్కడ అదే రాసింది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. అమ్మ చాలా. देखिए यहाँ पर परमेश्वर का वचन क्या कह रहा है, वह अपने एक पहले पुत्र को जनी उसे कपड़े में लपेट कर चरनी में रखा, क्योंकि उनके लिए सराय और में न जगह थी. देखिए परमेश्वर के जनी మనము ఈరోజు సంఘంలో ఇక్కడ కూడుకొని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ తల్లి అయిన మరియా గారిని మనకు ఒక కుమారుడు ధరించిండు, ఆయనకు స్థలం కూడా లేదు. మనం ఏంటంటే ప్లానింగ్ వేస్తున్నాం. ఈరోజు అక్కడ కూర్చోటానికి సర్ట్ లేదులే, ఎట్ట ప్రార్థన పోవాలి, కూర్చోటానికి పోవటానికి చాలా లేట్ అవుతుందిలే, ఎట్ట పోవాలి, అది ఇది అనుకుంటాం. ఇంతకు తల్లి అయిన మరియా ఆ మాట గురించి ఆలోచించలే. ఎట్టయినా కానీ పోదాం, మన తండ్రి అయిన ప్రభు అయిన యెహోవా మనకు చెప్పింది కదా, మనం పోదామని ఆయన మాటల ప్రకారంగా నడిచినట్టు మనం చూసుకుంటాం. తండ్రి అయిన యెహోవా మాటల ప్రకారంగా నడిచినట్టు మనం చూసుకుంటాం. इसके लिए वहाँ पर यह लिखा है कि वह अपने एक पहलौठे पुत्र को जनी और उसे कपड़े में लपेट कर चरनी में रखा, क्योंकि उनके लिए सराय में जगह नहीं थी. मतलब कहीं भी उनके लिए जगह नहीं थी. फिर भी ఆమె పశువుల పాకలలో ఆయనను జన్మించినట్టు మనం చూసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చినట్టే మన పాపాల కోసమే. ఆయన పుట్టాలనుకుంటే ఏదైనా ताजमहल में या कोई अच्छे महल में पैदा हो सकता था, मगर फिर भी उन्होंने क्या किया, परमेश्वर ने उन्हें एक మరియా को चुना जो एकदम शुद्ध थी. అదే ప్రకారంగా మనం కూడా మన జీవితంలో కూడా మనం అంత శుద్ధంగా ఉంటామో అంత ప్రభు మనం మెచ్చుకుంటాడు. నువ్వు కాని రావటానికి గుడ్డలు మంచి గుడ్డలు వేసుకుంటావు, లేకుంటే మంచి డ్రెస్లు వేసుకుంటావు, మంచి కాకులు వేసుకుంటావు, మంచి సూట్ బూట్ వేసుకుంటావు. ఇంతకు నీ మనసు అదిగిన బాగా లేకుంటే మళ్ళీ నీకేది పనికిరాదు. అదే ప్రకారంగా అంత స్త్రీలలో ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లిగారుగా మరియమ్మ గారినే మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆమె అంత శుద్ధంగా ఉండదు కాబట్టి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘం అంటే గర్భసంచిని, మన గర్భసంచిని మనం ఏ ప్రకారంగా పెంచుకోవాలనో అది మనము ఈ వాక్యం ద్వారాగే, మన తండ్రి మాటల ద్వారాగే మనం చూసుకోవాలి. परमेश्वर का वचन ही हमसे ऐसा कह रहे, यहाँ पर कोई दूसरी बात में नहीं बोल. इसके लिए परमेश्वर के प्रियजनों, हमें उस तरीके से रहना चाहिए. हम एक दूसरे को उस प्रकार से ఆ ప్రకారంగా మనం తీసుకొని నడవాలి. అదే మాట మనం చూసుకున్న మాట అయితే 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకు మనం చూసుకున్నామమ్మా. 28
28 से लेके 32 तक। हाँ सदो, हाँ दूसरा अध्याय 28 से 32 तक। हाँ पढ़ो, सॉरी। चलो थैंक यू। देखिए परमेश्वर का प्रयोजन, यहाँ पर वचन परमेश्वर का ये कह रहा है कि यहाँ पर लिखते हैं उसने तो अपनी गोद में लिया, उसने उसे अपनी गोद में लिया और परमेश्वर के धन्यवाद कहा और हे स्वामी अब तू अपने दास को अपने वचन के अनुसार शांति से विदा कर, क्योंकि मेरी आंखें तेरे उद्धार को देख लिया है। परमेश्वर के प्रयोजन ఈరోజు మనం చూసుకున్న మాట అయితే అదే ప్రకారంగా నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు जन्मिंచిన మాట प्रकार మనం చూసుకున్న మాట అయితే इधर वही बात कहता परमेश्वर का वचन। परमेश्वर का वचन आज हम लोग यहाँ पर उनका उद्धार पा रहे, जो चेहरा हम लोग नहीं देख रहे, ఏ చైరాలు మనం ఏ మొక్కట్లు మనం చూడలేదో ఆ మొక్కట్లు ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ సన్నిధిలో కూర్చొని చూస్తున్నాం। ఏ స్థానంలో మనం వాళ్ళని చూడలేదో ఆ స్థానం చూస్తున్నాం అంటే ఆయన పరిశుద్ధ ఆశీర్వాదం ద్వారాగే। ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన ఆశీర్వాదం ఎంత గొప్పది। इसके लिए परमेश्वर का वचन यही कह रहे हैं कि हे स्वामी तू अपने दास को अपने वचन के अनुसार शांति से विदा कर, क्योंकि मेरी आंखें तेरे उद्धार को देख लिया है। परमेश्वर के प्रयोजन वहाँ पर मरिया भी यही कह रही कि परमेश्वर का उद्धार उन्होंने देखा है। మన జీవితంలో ఈ మధ్య సిస్టమ్ ఈ 2024లోనే మన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, నానా కష్టాలు వచ్చినాయి, అంటే మనము అనుకాన కష్టాలు వచ్చినాయి మనం చూసుకున్నమాట। అది ఈరోజు కూడా మనం కష్టం పడుతున్నాం। ఇంతకు దేవుడు ఈరోజు 2024లో 25వ తారీఖున ఈ రోజు నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించి ఆయన మనకున్న కష్టాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ ఆయన భారం మోసి ఆయన మనము ఈ రేపు వచ్చే సమయం నుంచి ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత నుంచి ఆయన అన్ని భారం మోసి మనం అందరినీ మళ్ళీ అదే ప్రకారంగా ముందు ప్రకారంగా एकदम సులకంగా మనం జీవిస్తాడని ఇక్కడ దేవుడు వచనం మనకు చెప్తుంది। इसके लिखते हैं क्योंकि मेरी आंखें तेरे उद्धार को देख लिया है, और लिखते हैं जिसे तूने सब देशों के लोगों के सामने तैयार किया, वह अन्य जातियों को प्रकाश देने के लिए ज्योति और निज इज़राइल की महिमा हो। परमेश्वर के परमेश्वर के हम महिमा करना चाहिए क्योंकि उनका आशीर्वाद उस प्रकार है। इसके लिए परमेश्वर के प्रयोजन हम परमेश्वर का धन्यवाद करना चाहिए। మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మన కోసం వచ్చిండు, మన కోసం పుట్టాడు, మన కోసమే చనిపోయాడు। ఈ మాట మనం గమనించాలి। అదే ప్రకారం మనం ఈ జీవితంలో మన కోసమే ఆయన శాంతి జన్మించినాడు మనం చూస్తున్నాం। అదే మాట మనం చూసుకున్న మాట అయితే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట రాసిండు చూడండి। మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి। చాలా థ్యాంక్ యూ। చూడండి అమ్మా ఎంత మంచి మాట ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం చెప్తున్నాడు। देखो ये लिखते हैं हमारे लिए प्रभु यीशु मसीह परमेश्वर के और पिता का धन्यवाद दो। మనం ఈరోజు కూర్చొని ఆయన గురించి నిజంగా స్తుతులు చెల్లించాలి। నిజంగా మనం చాలా గొప్ప వాళ్ళం, మనకు చాలా మంచి సమయం ఇచ్చిన దేవుడు, నిజంగా స్తుతులు చెల్లించాలి। इसके लिए यहाँ पर परमेश्वर का वचन है हमारे प्रभु यीशु मसीह के परमेश्वर और पिता का धन्यवाद दो, जिसने यीशु मसीह को मसीहों में से जी उठने के द्वारा अपनी बड़ी दया से हमें जीवित की आशा के नया जन्म दिया है। ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తే కాదు మనం కూడా ఈరోజు కొత్త జన్మించినాము। మన ఉన్న లోట్లు పోట్లు మొత్తం తీసేసి మనము ఏ ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక
गुड्डలలో उस तरह वहाँ को चरनी में रखा गया था, उस तरह से हमें भी हमारे सारे पापों को, हमारे गलत कामों को, सारे को जिस तरह से वहाँ पर चरनी में रखा गया था, मगर हमारे जितने भी తలంపులలో మన ఏమేమి అలవాట్లు ఉండేవో, చెడ్డ అలవాట్లు, ఏమేమి తప్పుడు అలవాట్లు, ఆలోచనలు అవన్నీ కట్టివేసి మనం ఒక నాలలో పారేయాలి. क्योंकि हमारे लिए यहाँ पर चरनी में रखा गया है, एक शुभ्र पिता हमारे लिए यहाँ पर जन्म लिया है. आज ఇక్కడ ఒకవేళ నీకు తండ్రి సన్నిధిలో నిలబడాలనుకుంటే నీ మతిలో ఉన్న మొత్తం తీసి ఆడ పారేసి నువ్వు శుభ్రంగా మంచి మనసుగా నువ్వు ఈ స్థానంలోకి వచ్చి నువ్వు ఆయన మాటలు వినాలి. प्रेम बेटा, इसके लिए परमेश्वर का वचन ये कह रहा है कि अपनी बड़ी दया से हमें जीवन की आशा के लिए नया जन्म दिया है. आज हमें परमेश्वर ने प्रभु यीशु मसीह के द्वारा हमें भी एक नया जन्म मिला है. ये बात को हम लोग समझना चाहिए. ఆయన ద్వారాగే మనకు మంచి జన్మం ఇచ్చిండు ఆయన. ఈ సమయం నువ్వు ఏ ప్రకారంగా వాడుకుంటావో అది నీ మీద డిపెండ్ ఉన్నది. మీరు ఆలోచించాలి ఆ సమయం ఏ ప్రకారం ఉంటుందో. అందుకని ఇక్కడ దేవుడు మాటే మనకు అది చదువుతుంది. అదే మాట మనం చూసుకున్న మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం కింద చూసుకున్న మాట అయితే అక్కడ కూడా చూడండి ఎంత మంచి మాట ఉందో. మొదటి అధ్యాయము 23వ వచనం. ఫస్ట్ పీటర్ चला देखिए यहाँ पर परमेश्वर का वचन हमें यही कह रहा है. यहाँ पे पहला पत्रस हम लोग दूसरा पहला अध्याय 23 वचन देखते हैं. यहाँ पर लिखते हैं क्योंकि तुमने नाशमान नहीं पर अविनाशी के बीच से परमेश्वर के जीवित और सदा ठहरने वाले वचन के द्वारा नया जन्म पाया है. ఈ రోజు మన సంఘంలో మనం జన్మిస్తున్నాం. మన సంఘంలో మనము క్షేమంగా ఉండమంటే ఆయనను మనము అదే నేను ఏ మాట చెప్పాను కదా, నీ ఇత్తనాన్ని నువ్వు ఏ ప్రకారంగా వాడుకుంటున్నావు, నీ కడుపులో ఉన్న ఇత్తనాన్ని जो कोक में जो बीज है वो बीज को तो किस तरह से पालेगा, ఏ ప్రకారంగా నువ్వు కాపాడుకుంటావో అది నీ మీద డిపెండ్ ఉండదు. इसके लिए परमेश्वर ने बोला है ఇక్కడ नाशवान नहीं अविनाशी అంటే నేను खराब करने के लिए मैं तुझे इसमें नहीं लाया हूँ, तुझे हमेशा सदा जीवित रहने के लिए मैंने तुझे लाया हूँ करके तुझे उस संघ में बोया हूँ करके परमेश्वर ने यहाँ पर. ఈరోజు మన సంఘంలో దేవుడు మనల్ని పుట్టించిందంటే మీరు ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, మీరు ఇంకా బాగా కావాలి. అందుకని దేవుడు మనం ఈ సంఘంలో రప్పించినట్టు మనం చూసుకుంటున్నాం. అందుకని ఈ సంఘమైన తల్లి గర్భాన్ని మనం మరవకుండా ఆ గర్భంలో ఉన్న ఆ సంఘంలో ప్రతి ఒక్క ఇత్తనాన్ని మనం ఏ ప్రకారంగా మనము వాటికి బాగా ఎరువిచ్చి దాన్ని బాగా నీళ్ళిచ్చి ఏ ప్రకారంగా మనం వెతికిస్తామో అది మన మీద డిపెండ్ ఉన్నది. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ప్రభువుని యేసుక్రీస్తు మన కోసం ఇక్కడ పుట్టి ఉన్నాడని మనము ఈ మాట మనం చూసుకుంటున్నాం. మన పాపుల కోసం, మనం చేసే తప్పుల కోసము, ఇంకా దీని తర్వాత వచ్చే సమయంలో ఆయన మనకు ఇంకా మంచిగా బ్రతకేయాలి అని ఆయన ఆశ ఉండదు. అందుకని ఒక ఆఖరి మాట మనం చూసుకుంటాము. అదే మాట మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకున్నాము. चल देखो परमेश्वर के प्रियजनों, यहाँ पर परमेश्वर का वचन हमें इतनी अच्छी तरह से बोल रहा है. हमारे कलीसिया को, हमारे संघ को हमें किस तरह से रहना चाहिए, कैसा रहना चाहिए. प्रभु यीशु मसीह ने अगर हमारे लिए इस धरती पर जन्म लिया है तो हमें इस तरीके से हमें भी रहना चाहिए. जिस तरह यहाँ पर वचन में लिखा है कि नए जन्मे हुए बच्चों के नाई निर्मल आत्मिक दूध की लालसा करो. ఆత్మిక్ दूध की लालसा करो मतलब ఆత్మిక్ నీ మాటలు అంటే నీకు మనసు నచ్చే మాటలు, ఏ ప్రకారంగా ఆశీర్వాదం. ఈరోజు మన సంఘంలో ప్రతి ఒక్క నుంచి కళ్యాణ్ నుంచి, డోంబిల్ నుంచి, తర్వాత అంబర్నాథ్ నుంచి, పూనా నుంచి వచ్చిన వాళ్ళంటే మన సంఘంలో ఉన్న ఆ మాటలు, ఆ ప్రకారంగా ఆ ప్రార్థన ఆశీర్వాదం, సంఘంలో స్త్రీలు చేసే ఉపవాస ప్రార్థన,
పురుషులు చేసే ఉపవాస ప్రార్థన, వాటి అంట గురించి మనము अभिवृद्धि పొంది ఉన్నాము. परमेश्वर ने हमें उस प्रकार से आशीर्वाद दिया और परमेश्वर ने हमें वो बीज उस तरीके से दिया. तो ఈ ప్రకారంగా మనము సంఘంను కాపాడుకోవాలి. कैसा ఏ ఆశ ఉండాలి? ఏ ఆశ మీకు ఈరోజు పూనా నుంచి తబేత గారిని, తర్వాత కళ్యాణ్ నుంచి చిన్నమ్మ గారిని, మళ్ళీ లేయమ్మ గారిని, వారిని అంత దూరం నుంచి ఇక్కడికి సంఘంలోకి రప్పించిందంటే उन्होंने एक आशा रखा है, एक लालसा रखा है, एक निर्मल दूध की आशा रखा है कि మా సంఘంలోకి అక్కడ మా వాళ్ళు ఉన్నారే, మా కుటుంబంలో ఉన్నారే, మా సహోదరులు ఉన్నారే, మా బంధుమిత్రులు ఉన్నారే, ఆ ఆశతో కాబట్టి వీడికి వచ్చిన కాబట్టి అదే ప్రకారం ఈ ఆశ వచ్చే సమయంలో ఇంకా आने वाले हर समय में ये दूध की आलसा निर्मल दूध की आलसा आशा रखना चाहिए, ये आत्मिक दूध की लालसा रखना चाहिए. इसके लिखा है कि नए जन्म में बच्चों के नाई निर्मल आत्मिक दूध की लालसा करो ताकि उसके द्वारा उद्धार पाने के लिए तुम बढ़ते जाओ. परमेश्वर प्रियजन, ఈ ఆశీర్వాదం, ఈ రోజున ఆశీర్వాదం మనలలో వచ్చే సమయంలో కూడా ఈ ఆశీర్వాదం మనం పోగొట్టుకోకుండా ఇదే ప్రకారంగా ఆయన సన్నిధిలో మనము ఇదే ప్రకారం పెట్టగాలని మనం చూసుకుంటాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తును, తల్లి గారి మరియను ఏ ప్రకారంగా తండ్రి అయిన యెహోవా మెచ్చుకున్నాడో అదే ప్రకారంగా మనమును కూడా, మన సంఘాన్ని కూడా, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మన తండ్రి అయిన యెహోవా తండ్రి మెచ్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా మనం కూడా అందరము ఇక్కడ ఆయన స్తుతి మహిమ చెల్లించి మన ద్వారాగా కూడా ఇతరులు కూడా ఇంకా బాగుపడాలని దేవుడి వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. సమయం ఇచ్చే పెద్దలకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.